శ్రీ గురుదేవదత్త. మిత్రులారా, కుంభస్నానానికి బయలుదేరాము. చాలా బాగా జరిగింది. గవర్నమెంట్ ఏర్పాట్లన్నీ కూడా చాలా చక్కగా చేశారు. అందరూ కూడా భక్తులు కూడా బాగా వచ్చారు, ఎక్కువ మంది. మనం చూస్తున్నాము, ఎక్కువ మంది భక్తులు వచ్చినా కూడా ఇబ్బందులు లేకుండా రోడ్లు విశాలంగా అన్నీ ఏర్పాటు చేశారు. ఇక్కడ మనకు ఎంతమంది జనాలు వచ్చినా వేరు మార్గాల ద్వారా ఏర్పాటు చేశారు. మా శిష్యులు కూడా ఎంతో పాలు పంచుకున్నారు. అంతా కూడా చక్కగా జరిగింది. కుంభం చూస్తున్నారు కదా, వెల్కమ్స్ కానీ మనల్ని ఆహ్వానించే విధానం కానీ అంతా చాలా చక్కగా ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నాము, యోగి ఆదిత్యనాథ్ కానీ నరేంద్ర మోడీ కానీ వాళ్ళు పెద్ద స్థాయిలో అక్కడున్న భక్తులకి ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర పరిస్థితి అందరూ సక్రమంగా స్నానం చేసి వెళ్ళేటట్టుగా ఏర్పాటు చేశారన్నమాట. ఎక్కడికక్కడ జనాలు ఇబ్బంది పడకుండా, తొక్కిసలాట జరగకుండా గవర్నమెంట్ ఏర్పాట్లు చాలా చక్కగా ఉన్నాయి. అయితే మనం మొదటిసారి ఎప్పుడు ఇక్కడ గులాబీలు ఎప్పుడు చల్లుతూ హెలికాప్టర్లు తిరిగాయి. అది చాలా ప్రజలకు ఎంతో ఆనందాన్ని ఇవ్వడం మొదలుపెట్టింది. అక్కడ స్నానం చేసాం, అనుష్ఠానం చేసాం. గతంలో మేము అందరికీ ఫ్రీగా ఒక పెద్ద సెక్టార్ అయిపోయిందని ఓపెన్గా చెప్పాం. నిజంగా అయింది, కానీ మాకు కట్టడంలో కొంచెం గవర్నమెంట్ అక్కడున్న సామాను సరిపోక కొంత ఇబ్బంది అయింది. అందుకని ఇప్పుడు సర్వీస్గా అందరూ వచ్చి ఇక్కడ మేము పడుకోండి అని చెప్పే స్థాయిలో లేదు. అయితే మిత్రులారా, మనకు వచ్చిన వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదు. ఎందుకంటే 2 అపార్ట్మెంట్స్ తీసుకోవడం జరిగింది. అపార్ట్మెంట్స్లో బ్లాక్స్లు. ఎవరైనా రావాలనుకున్నప్పుడు ఈ నెంబర్కి ఫోన్ చేసి దానికి సంబంధించినది తెలుసుకొని దానికి సంబంధించింది ఏదైనా పే చేయాలి. బయట విపరీతమైన కాస్ట్ ఉంది, వేల రూపాయలు తీసుకుంటున్నారు. ఇక్కడైతే మనకు చాలా తక్కువతో అవుతుంది. వచ్చిన వాళ్ళకి పరుపులు కానీ అన్నీ ఏర్పాట్లు చేస్తారు. ప్రసాదం కూడా దాని సమయాన్ని బట్టి ఏర్పాటు చేస్తారు. బంగారు అలా ఉంది ఇక్కడ పరిస్థితులు కుంభమేళాలో. బట్ అందరికి ప్రసాదం అయితే ఏర్పాటు చేయాలి అనేది ఒక ఆలోచన ఇంకా జరుగుతుంది. 17-18 తర్వాత కానీ ఒక కొలిక్కి రాదు. ప్రస్తుతానికైతే అక్కడ అన్ని ఏర్పాట్లు బాగా జరిగినాయి. నిత్యానుష్ఠానం కూడా మేము రోజు చేసుకునే అన్నీ కూడా అక్కడ నిత్యానుష్ఠానం చేసాము. మాతో వచ్చిన భక్తులకు కూడా మంత్రదీక్ష కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇప్పుడు కూడా సర్వీస్గా చేద్దాం అనుకుంటున్నాం, కానీ ప్రత్యేకంగా అని కాదు. అక్కడ మాత్రం మనం అది సెక్టర్ వస్తే అందరికీ సర్వీస్ చేసి ఉండేవాళ్ళం. దాంతోపాటు సుమన్ టీవీ వాళ్ళు కూడా వచ్చి ఇంటర్వ్యూ కూడా చేశారు. అక్కడ కూడా వాళ్ళకి తెలియజేశాము. కానీ ప్రసాదం ఏర్పాట్లు ఏదో వచ్చినందుకు ఏదో మంచి సలహా ఇచ్చి వాళ్ళకు మంచి మార్గనిర్దేశం చేయాలనే ఆలోచన అయితే మాకుంది. ఈసారి కొంచెం గట్టిగా జాగ్రత్త పడతాము. అయినా కూడా మన లక్ష్యము కుంభస్నానం చేసి ఈ జన్మ కర్మలను కరిగించుకోవాలి. జై గురుదత్త. శ్రీమాత్రే నమః. మిత్రులారా, అందరికీ మంచి జరగాలి. ఆ కుంభలో దత్తావతార స్వరూపమైన ఎన్నో స్నానాలు చేశాము. మా శిష్యులతో, నాగసాధులతో మాతో బృందం కలిసి పయనించారు. అందరూ ధర్మాన్ని రక్షిస్తూ జీవితాన్ని ధర్మ మార్గంలో పయనించండి. జై గురుదత్త. శ్రీమాత్రే నమః. అందరికీ మంచి జరగాలి. జై గురుదత్త.